అంటే ఇలా ఒక డాక్టరు ఆరోగ్యంగా ఉండడానికి నియమాలు చెప్తాడు ఒక జీవితకాలం వరకు. ఈ శ్వాసలు కూడా జీవితకాలం చేసుకుంటూ ఉండడమే అంతే. మీ శ్వాసే మీ ఉనికి. ఆ ఉనికిలో ఉండడమే క్రియ. మీ అంతట మీరు ప్రయత్నపూర్వకంగా ఎరుకుతో మీలో మీరు ఉండడమే మీ శ్వాస ద్వారా. సో అప్పుడు మీ గమ్యం ఈజీ అవుతుంది. కానీ గురువుల దగ్గర నేను నేర్చుకున్నది, నాకు గురువులు నేర్పింది, నా గమ్యం లేదు, నాకు తెలియదు. సో ఇందువలనేమో ఇక్కడ గమ్యం లేదని ఎందుకు చెప్తున్నానంటే, నేను ఫలితం గురించి ఆలోచించి క్రియ చేయను. ఈ శరీరం ద్వారా క్రియ జరగాలని రిక్వెస్ట్ చేస్తాను గురువుని, అంతే. ఆ ఫలితం మంచా చెడా, నాకు ఆరోగ్యంగా ఉండొచ్చు, అనారోగ్యం రావచ్చు, అదేమీ ఇంపార్టెంట్ కాదు. ఈ బాడీ ఉంది, ఈ బాడీ ఆయనది, ఆయన ఇచ్చాడు. ఈ శ్వాస ఆయన ఇచ్చాడు. ఈ శ్వాసలో ఆయన సేవ చేయాలి, సేవ చేస్తున్నాం. సేవ చేయించే అద్భుతమైన ఇది ఇచ్చాడు, శక్తిని ఇచ్చాడు, చేయించుకుంటున్నాడు. ఎందుకంటే అదృష్టం ఏముంది, ఆ ఫలితం నాకెందుకు, ఆయనదే. మరో జన్మ ఉందా, జన్మ లేదా, కష్టమైన జన్మ ఉందా, సులువైన జన్మ ఉందా, ఇవి కూడా అనవసరం. మీ గురువుకి వదిలేయండి. వదిలేస్తే ఇప్పుడు నేను గురువుకి వదిలేసాను కాబట్టే ఏ రోజు ఆకుండా క్రియ జరిగింది. కష్టాలు రాక మానవ్, ప్రాబ్లమ్స్ రాక మానవ్, శారీరకంగా అవ్వచ్చు, మానసికంగా అవ్వచ్చు, ఏదైనా వస్తాయి. మీరు గురువు శరణాగతి చేసి క్రియ నాకు ఇంపార్టెంట్ అంటే దాన్ని తట్టుకుని ఈజీగా దాటికి వెళ్ళిపోతారు. అంతే తప్ప నాకు కష్టం వచ్చిందని క్రియలోకి రావద్దు. అంటే ఇందువల్లేమో క్రియలోకి అంటే మీరేంటి, కష్టాన్ని భరించే శక్తి, సుఖాన్ని భరించే శక్తి, సమంగా భరించే శక్తి కావాలనుకుంటే క్రియలోకి రండి. అంతే తప్ప నా కష్టాలు తీరిపోతాయి, నా ప్రాబ్లమ్స్ తీరిపోతాయి, క్రియలోకి వస్తే నాకు ఏదో జరిగిపోతుందని మటుకు రావద్దు. క్రియ అన్నది పరమాత్ముడికి అతి దగ్గరగా సేవ చేసుకునే అవకాశం. ఓకే, ఆధ్యాత్మిక చింతనతో పరమాత్ముడి దగ్గర అవ్వాలనుకున్నప్పుడు రండి. మీరు సాధన శరణాగతితో సాధన చేయండి, ఫలితం పరమాత్ముడికి వదిలేయండి, మీరు హ్యాపీగా ఉండండి. ఫలితం వెంపు ప్రయాణం చేయొద్దు. ఏదైనా ఫలితం వెంపు ప్రయాణం వద్దు. ఎందుకంటే ఆయన మనకు సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించాడు. అంతకంటే మనకి ఏం కావాలి? ఆయన ఏదో చేస్తున్నాడంటే మన కర్మ తొలగిస్తున్నాడు. రామ్మూర్తికి ఆరోగ్య సమస్య వచ్చిందంటే ఏదో కర్మ తొలగిస్తున్నాడు. రాకూడదని ఉందా? లహరి గారికి రాలేదా? రమణ మహర్షికి రాలేదా? ఉండే వచ్చాను. ఎవరికి రాలేదు? యోగానంద్ గారికి ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చాయి, యుక్తేశ్వర్ గారికి వచ్చాయి, ఎవరికి రాలేదు? సో ఇవేవి వాళ్ళు ఎందుకు ఏది లెక్క చేయలేదు? వాళ్ళ లక్ష్యం వేరు, లక్ష్యం వేరు. నేను చేసినంత మాత్రం వస్తాయి రావడం మనకని నా లక్ష్యం వచ్చింది. నా లక్ష్యం ఏంటి? క్రియ చేయడమే లక్ష్యం శరీరం. ఆఖరి క్షణం దాకా నా చదివి క్రియ చేయించు, గురువు చేయిస్తాడు. అలా కాదు నాకు ఆరోగ్యం కావాలంటే నువ్వు పడరా అంటాడు, నా డబ్బు కావాలంటే పడరా అంటాడు. నాకు తెలీదు ఈ డబ్బు నువ్వు ఇస్తున్నావు, నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు, ఇవ్వాల్సిన బాధ్యత ఆయనది, నీది కాదు కదా. నేను సంపాదించాలి, నీ ఇల్లు కొనుక్కోవాలి, నీది బాధ్యత. నా ఇల్లు కొంటావు, కొన్ని బాధలు వస్తున్నా, నీ ఇల్లు వాడుకుంటాను, ఈ వస్తువు నీది నేను వాడుకుంటాను. ఏదైనా మీరు ఒకటి గుర్తెట్టుకోండి గుండ్రంజన్ గారు, నాకు తెలిసి తెలియక నాకే కాదు గర్వంగా చెప్తాను, ఇలా చాలా గర్వంగా నా కుటుంబ సభ్యులకు కూడా బాబాజీ గారు మీద ఏమి ఇచ్చినా, మా వైఫ్ కానీ పాప కానీ ఏమి ఇచ్చినా బాబాజీ గారు ఇచ్చేది మేము వాడుకుంటున్నామని వాడుకుంటారు తప్ప మాది అని వాడుకో. అది బాబాజీ కృప, నాకు బాబాజీ కల్పించిన అదృష్టం. ఏదీ నాది లేదు, ఏదీ నాది కాదు. బాబాజీ పరమ గురువులు ఏమి ఇచ్చారో వాళ్ళు ఇచ్చింది వాడుకునే మాత్రమే. ఇక్కడ మీకు బాధ ఏముంది? బాధ ఎక్కడొచ్చింది? నాకు కావాలి అనుకున్నప్పుడు బాధ వచ్చింది. నాకు కారు కావాలి, బాధ. బాబాజీ నువ్వు ఇస్తే వాడుకుంటా, లేకపోతే లేదు. అంటే కోరిక లింక్ అయి ఉంది. ఆ కోరిక ఆయనకు వదిలేయండి అంటారు. ఆయనకు తెలీదా? కష్టం రాకమాందం, నీ కష్టాల గురించే క్రియలోకి వస్తే రావద్దని చెప్తాను. నీ క్రియ సాధన చేయడానికి వస్తాను, పరమాత్మానికి దగ్గర అవుతానంటే ఆయన చూసుకుంటాడని చెప్తున్నాను. కోరికలతో ముడిపెట్టి క్రియలోకి వద్దు. తీరుతాయి, తీరుతాయని మటుకు రావద్దు. ఆ లక్ష్యంతో రావద్దు. శరణాగతిని లక్ష్యంతో రండి, సంపూర్ణ శరణాగతితో రండి. అంటే కొంతమంది క్రియా సాధనలోకి వచ్చే వాళ్ళకి చాలా ఆర్థికంగా చాలా ఉంటాయి, ఆరోగ్య సమస్యలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు ఏదో దీన్ని చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం వల్ల ఆ మనిషికో ఆ వ్యక్తికో అది కొంచెం. మీరు చూస్తున్నారు గ్రూప్లో, మీరు కూడా గ్రూప్ సభ్యులు, ఎంతోమంది జీవితాల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. మనం ఏ రోజైనా దాని గురించి ఎరడేట్ చేసి చెప్పడం జరిగిందా?
అంటే దానికి గురువు ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అన్నాడు. ఇప్పుడు మనమే చూడలేదు, గ్రూప్లో మిరాకిల్స్ చూశారు, అందరూ డప్పులు కొట్టుకుంటారు, మన గ్రూప్లో మనం పెట్టం, మాట్లాడం, మనకి దాంతో పని లేదు. చాలామంది జీవితాల్లో చాలా మార్పులు చూశారు వాళ్ళకి నేను చెప్పింది ఏంటి, క్రియ చేసుకుంటూ వెళ్ళండి అమ్మా. కొంతమంది ఇంకా కష్టాలు అనిపిస్తున్నారు, ఆరోగ్య కష్టాలు అనిపిస్తున్నారు, అమ్మ పర్వాలేదు తల్లి, క్రియ చేసుకొని కర్మలు దగ్ధం అవుతున్నాయని చెప్తున్నాను తప్ప మనం ఏం చెప్పట్లేదు ఎవరికి. ఎన్నో నిదర్శనలు గ్రూపులో మీ క్లాస్లో అమ్మ చెప్తూ ఉంటారు, ఏమంటే ఈ మిరాకిల్ జరిగింది, ఆ మిరాకిల్, అమ్మ పట్టించుకోవద్దు. అది ఎప్పుడైనా చెప్పాను. అనుభవాలు అవన్నీ ఎక్కువ మీరు ఎంకరేజ్ చేయరు, మాట్లాడద్దు, అవన్నీ వస్తూ వెళ్తుంటాయి అంతే. అవన్నీ వస్తాయి. నాకు చాలా అద్భుతంగా జరిగింది, బాబాజీకి దండం పెట్టుకో తల్లి, బాబాజీ నీకు అద్భుతం చేశాడు అనుకో, ముందుకెళ్ళిపో. కష్టం వచ్చింది, బాబాజీని ఇంకా ఎక్కువ కోరుకో. అది ఏమవుతుందంటే ఇలా మనం బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతే తప్ప నాకు ఈయన కనపడిపోయారు, అది కనపడిపోయారు, ఇది కనపడిపోయారు, ఎందుకు మనకి? బాబాజీ ఏమన్నాడు? ఒకటే చెప్పారు. బాబాజీ అంటే ఒకటే చెప్పారు, సమస్త శరణాగతి. బాబాజీ ఏమన్నా లహరి బాబా అయినా పరమాత్ముడు, ఆయన ఈశ్వరుడు, అంతా ఈశ్వరేచ్ఛ అంటారు బాబాజీ గారు చెప్పింది అంతా ఈశ్వరేచ్ఛ అంటారు. అంతా ఈశ్వరేచ్ఛ. నీకేంటి, నీకు ఒక ఎన్లైటన్మెంట్ జరిగింది. ఏ ఎన్లైటన్మెంటు? యు ఆర్ ది బ్రెత్, యు ఆర్ ది ప్రాణ, యు ఆర్ ది శ్వాస. అంటే నువ్వు దాంట్లో నిలిచిపో అని నీకు గురువు చెప్పాడు. ఆ నిలిచిపోయే శక్తి కావాలంటే గురువుని శరణ కోరాలి. గురువుని శరణ కోరినప్పుడు మాత్రమే నీలో శక్తిని వస్తుంది. నువ్వు ఫలితం ఆశించకుండా నేను శరణాగతితోటి క్రియ చేస్తానంటే అన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఇది రహస్యం. ఇప్పుడు ఉన్న సాధకుల్లో కూడా చాలామంది ఉంటాయి, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా చూడిస్తాను. ఓ పక్క సాధన చేయడం ఒకటి క్రియా సాధన, రెండో పక్క తల్లిదండ్రులు చెప్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చెప్తారు, ఈ పూజ చేయి, లేకపోతే ఆ మంత్రం చేయి, లేకపోతే ఈ అభిషేకం చేయి, లేకపోతే అది క్రియా సాధన ఒక పక్క చేస్తూ ఉండగా అవి చేస్తున్న ఈ సందిగ్ధంలో కొంతమంది సాధకులు ఉంటారు. అది గంట పట్టేస్తుంది, అది 2 నిమిషాలు పట్టేస్తుంది, 2 గంటలు పడుతుంది. ఈ సందిగ్ధాన్ని నుంచి బయటికి రావడానికి సొల్యూషన్ ఏమన్నా సింపుల్ అంటే దీనికి ఒకటి, దీన్ని విమానయానంగా చెప్పారు క్రియాయోగా. షార్టెస్ట్, అతి తక్కువ డిస్టెన్స్, అతి తక్కువలో అండి, షార్టెస్ట్ అండ్ షూరెస్ట్, తప్పకుండా పరమాత్మను చేరుకునే మార్గంగా చెప్పారు. ఓకే, ఇది ఒక్క సాధనాన్ని కూడా పరమాత్మను చేరుకునే మార్గంగా చెప్పారు. సో మిగిలిన సాధనలన్నీ ఉన్నాయి, ఏ సాధనని మనం తప్పెట్టడానికి లేదు. ఓకే, నువ్వు చూస్ చేసుకునే వాహనం ఎటువంటిదే. క్రియాయోగం అనేది ఒక విమానయానం. విమానంతో పాటు మీకు బండి ఉంది, బండితో పాటు ట్రైన్ ఉంది, ఒక బస్సు ఉంది, షిప్ ఉంది, ఆఖరికి వచ్చేసరికి మీకు విమానం ఉంది. మీరు విదేశయానం చెయ్యాలి. విదేశయానం చేయాలంటే దగ్గరగా వెళ్ళగలిగింది ఏంటి, స్పీడ్గా వెళ్ళగలిగింది ఏంటి? ఇప్పుడు విమానమే. సో మీరు విమానం ఎక్కితే షూర్గా స్పీడ్గా విదేశం వెళ్తారు. మిగిలినవన్నీ ఆగుతూ వెళ్తూ అన్నీ చేసుకునే దాని స్పీడ్లో స్లోగా వెళ్తుంటాయి. దీనికి మిగిలిన మార్గానికి క్రియకి తేడా అంతే. ఏ మార్గం తప్పు కాదు. ఒకసారి మీరు ఫారెన్ వెళ్ళడానికి విమానం అన్న విషయం తెలుసుకున్నా కూడా నేను షిప్ ఎక్కుతాను, ట్రైన్ ఎక్కుతాను, బస్సు ఎక్కుతాను అంటే నేనేమన్నా ఆపడానికి? ఏది తప్పు కాదు. నీకు పరమాత్మ అనేక జన్మల పుణ్య ఫలితంగా నీకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు విమానం ఎక్కడానికి. ఇప్పుడు విమానం ఎంతమంది ఎక్కగలరు ప్రపంచంలో? అతి తక్కువ మంది ఎక్కగలరు, అందరూ ఎక్కలేరు. చిన్న వాహనం అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఎక్కే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయన ఏం చేశారు, నీకు విమానం ఎక్కడానికి అవకాశం ఇచ్చినా పర్వాలేదు పరమాత్మ, నేను మళ్ళీ చిన్న వాహనం ఎక్కుతానంటే ఆయన ఏమైనా వద్దంటాడా? ఇది కూడా అంతే. సో ఈ సత్యం, ఇది విమానం అన్న సత్యం మళ్ళీ ఆయనే కల్పించాలి నీ మనసులో. నాకు ఇది విమానం అన్న దృఢ సత్యం తెలిసిపోయింది, నేను వేరే చోట పరిగెట్టకుండా తప్పని నేను ఎందుకు చెప్తాను? నేను తప్పని ఎప్పుడు చెప్పాను. ఏ సాధన తప్పులేదు, ఏ సాధన వాడి సన్మార్గాలు ఉన్నాయి, వాడి యొక్క స్పీడు అన్నీ ఉన్నాయి. మన ఏది తప్పు కాదు. ఓకే, అన్ని సాధనలు మంచివే, కానీ ఏ సాధన కూడా శరణాగతి లేని సాధన వేస్ట్. అది కోర్ ప్రిన్సిపల్, అది మూలం, అన్నిటికీ మూలాధారం అదే. నిద్ర లేచావు, పరమాత్మ ఉన్నాడు కాబట్టి నిద్ర లేచావు, లేకపోతే నిద్ర లేవగలవా నువ్వు? అంటే నీలో శ్వాస ఉంది కాబట్టి నిద్ర లేవగలిగావు, శ్వాస లేకపోతే నిద్ర లేవలేవు కదా.
సో నీకు శరణాగతి లేనిది ఏం చేయగలవు నువ్వు? సో అన్నిటికీ మూలమైన ఆయన్ని నువ్వు గుడికి వెళ్ళినా ఆయన ద్వారా జరిగిందని భావించేయించు, మంత్రజపం జరిగిందా ఆయన శరీరం ద్వారా జరిగింది చేయించు, ధ్యానం చేయించు ఆయన ద్వారా జరిగిందని చేయించు, క్రియ చేయి ఆయన ద్వారా క్రియ జరిగిందని. ఎప్పుడైతే శరణాగతిలో చేస్తావో ఆ ఫలం డబుల్ అవుతుంది. చేసేది ఏంటి, నీ లక్ష్యం ఏంటి, ఆఖరికి వీటి లక్ష్యాలు ఏంటి? తెలిసి తెలియక ఏదో జన్మ ద్వారా ఆ ఏదో ద్వారా ఆయన నుంచి వేరు కాబడని ఆయనకు కలయాలి అంటే క్రియ స్పీడ్గా కలుగుతుంది. నేను కలుస్తానంటే ఇవి జన్మలు పడతాయి. అంటే వీటన్నిటిలోనూ నువ్వు ఉంటానంటే నేను జన్మలు కోరుకుంటున్నాను